Namaskaram. Welcome to my channel. I am Gajaram Chatla. My channel is @gr_chatla. మనం కౌమారామృత శతకంలోని టీనేజ్ వాళ్ళ కష్టాల గురించి చర్చిస్తున్నాం. అయితే ఈ 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికంటే ఈ బాలబాలికల్లో శారీరకంగా ఎదుగుదల ఎక్కువ ఉంటుంది, మానసికంగా కూడా అప్పుడే ఎదుగుతూ ఉంటారు. బాలురలో శారీరకంగా వాళ్ళ బోన్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి తెలియకుండానే హైట్ పెరుగుతారు, కాళ్ళు పొడవవుతాయి, చేతులు పొడవవుతాయి, మెల్లమెల్లగా ముఖం పైన మీసాలు గడ్డాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. వాళ్ళకి ఇదంతా తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది, అరే మనకేదో మీసాలు గడ్డాలు ఏదో వస్తున్నట్టున్నాయని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని అప్పుడు వాళ్ళ శరీరం మీద వాళ్ళకు ఒక ఎదగాలన్న ఒక కోరిక బలంగా చేకూరుతుంది. అప్పుడు వాళ్ళని చూస్తారు, వాళ్ళకంటే 1-2 ఇయర్స్ పెద్దవాళ్ళని చూసి అరే వీళ్ళకు మీసాలు గడ్డలు బాగా నల్లగా బాగా డెవలప్ అయి ఉన్నాయి, నాకేంటి ఇట్లా ఏదో బోరుగా ఉంది అని చెప్పేసి వాడు ఆలోచించి ఎప్పుడో ఒక రోజు అడిగేస్తాడు వాళ్ళని. వాళ్ళు ఉచిత సలహా ఏమిస్తారంటే ఏముందబ్బా, షేవింగ్ బాక్స్లోంచి తీసేసుకొని ఒకసారి షేవింగ్ చేసేసుకుంటే నీకే ఎంతో అందంగా మీసాలు గడ్డం వస్తుంది, చాలా అందంగా అనిపిస్తావు అని చెప్పేసి ఉచిత సలహాలు పడేస్తుంటారు. టీనేజ్ కదా, తొందరగా ఆకర్షించబడతారు. వీళ్ళేం చేస్తారంటే అరే నాన్నగారి షేవింగ్ బాక్స్లో తీసుకోవడం కష్టం కదా, బాగుండవు తెలిసి అని చెప్పేసి మళ్ళీ వీడిని అప్రోచ్ అవుతారు. వీడేం చేస్తాడు, సరే నా దగ్గర ఉంది లేరా నేను ఇస్తా అని చెప్పేసి వాడు ఇచ్చి ఇంకా వీడికి మీసాలు గడ్డాలు షేవింగ్ చేసుకొని నేర్పిస్తాడు. అట్లా నేర్పించిన తర్వాత ఇంకా వాడికి ఒక 2-3-4 సార్లు షేవింగ్ చేసుకున్న తర్వాత మంచి మీసాలు గడ్డాలు రావడం బాగానే వస్తుంటాయి. ఇంకా వాడు ఓహో నేను కూడా పురుషుని అయిపోయానని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. మళ్ళీ వాడి శరీరాన్ని కూడా డెవలప్ చేసుకోవాలన్న తహత ఎక్కువైపోతుంది. అప్పుడు ఏంటంటే వాడు ఇంకా వ్యాయామం చేయడం, వ్యాయామశాలకు పోవడం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వ్యాయామం చేయడం, కండరాలు పెంచుకోవాలని చూడడం, పోషకాహారం ఫ్యాట్స్ అటువంటి తినడం, 6 ప్యాక్ కావాలని చెప్పేసి ఒక ఆకర్షణీయంగా తయారవ్వాలని చెప్పేసి వాడికి కోరికలు చెలరేగుతూ ఉంటాయి. ఆ విధంగానే చేయాలని చెప్పేసి చిన్న వయసులోనే పెద్దవాడిగా మారాలని చెప్పేసి ఒక కోరికలు కలుగుతూ ఉంటాయి వాడికి. ఇక అట్లాగే ఆడపిల్లలకు కూడా శారీరకంగా ఎదుగుతూ ఉంటారు, అవయవాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. వాళ్ళు కూడా అప్పటి వరకు బాలికల్లాగా ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు అదంతా. ఒకసారిగా ఎప్పుడో ఒకసారి తాము చూసుకున్నప్పుడు అరే ఇంత డెవలప్ అయ్యాను నేను, ఇట్లా తయారవుతున్నాను అని చెప్పేసి వాళ్ళు కూడా అందంగా కనిపించడానికి, ఇంకా బాగా ఎదగడానికి, ఆకర్షణీయంగా మారడానికి కోరికలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ తల్లిదండ్రుల ముందు కానీ ఇంకా అక్క చెల్లెల అన్నదమ్ముల ముందర కానీ అవి చర్చించడానికి సిగ్గుపడి ఎవరు లేని టైంలో ఒంటరి గడుపుతూ అద్దంలో తమ అందచందాలను చూసుకుంటూ ఉంటారు. ఏ విధంగా డెవలప్ అవుతున్నాం, మనతోటి వాళ్ళ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకంటే మరి నేను ఆకర్షణీయంగా అందంగా ఉంటున్నానా లేదా అన్న కోరికలు మొదలవుతుంటాయి వాళ్ళు. ఎందుకంటే హార్మోన్స్ ఎఫెక్ట్ కూడా ప్రారంభమైంది కదా అప్పటికి. అందుకని చెప్పేసి వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా తయారవడానికి శ్రమ పడుతుంటారు. అప్పుడే వాళ్ళకు దుస్తులు కూడా చిన్నగా అయిపోతుంటాయి. కొత్తగా కొనుక్కున్న దుస్తులు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో వాళ్ళకు రాకుండా పోతాయి, మళ్ళీ కొత్త డ్రెస్సులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇట్లా దుస్తులు కూడా కూర్చోగవుతూ ఉంటాయి. వాళ్ళు శారీరకంగా ఎదుగుతుంటారు, తమ అందచందాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని చెప్పి చూస్తుంటారు. అప్పుడే వారికి తెలియని ఒక ఆకర్షణ, అంటే ఆపోజిట్ జెండర్ మీద ఆకర్షణ, బాలుర పట్ల బాలికలకు, బాలికల పట్ల బాలురకు ఆకర్షణ కలిగి, అంటే చాలామంది వాటిని ఓవర్కమ్ చేసుకుంటారు. ఒక 20% వాటికి కొంచెం లొంగినట్టుగా ఉండి వాళ్ళు తొందరగా చిన్న వయసులోనే ఎదిగిపోవాలని చెప్పేసి ఎగిరిపోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మొన్న ఈ మధ్యనే విన్నాను, అంటే చిన్నప్పుడు, అంటే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు విన్న పాటనే అది. అందాల రాముడు సినిమాలో నాగేశ్వరరావు గారు
పాడతారు. రామకృష్ణ గానం చేసినట్టు ఉన్నారు. అదేం పాట అంటే, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందరా, ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, ఎదిగే ఓ బడికెళ్ళి ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు బట్టి ఏం పట్టాలి, చదవకుంటే ఫెయిల్ అయితే శిక్షలను భవించాలి, తొందరపడి ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి రోజు ఒకటి వస్తుంది నిండుగా, అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. నన్ను భరించినందుకు అందరికీ థ్యాంక్స్. అంటే ఆ పాట నన్ను చాలా ఆకర్షించింది. మా ఈ టీనేజర్స్ గురించి చెప్పేటప్పుడు తప్పకుండా ఇది చెప్తానని చెప్పేసి ముందే నేను డిసైడ్ చేసుకున్నాను. అందుకే పాడానన్నమాట. ఇంకా దాని గురించి విపులంగా చెప్పే అవసరం లేదు. తొందరపడి ఎదిగే ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు ఏ జరగాలని జరుగుతూ ఉంటుంది. వయసు వచ్చినప్పుడే వయసు వస్తుంది, బాల్యం వచ్చినప్పుడు బాల్యం గడిచిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి పిల్లలు తమను తాము తమాయించుకొని శారీరకంగా సహజంగా జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు ఎప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే తల్లిదండ్రులు, పెద్దలు కూడా వాళ్ళ దినచర్యల్ని, వాళ్ళ బాగోగుల్ని అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు సరైన మార్గం చూపించాలి అన్నది నా ఉద్దేశం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోస్ అంటే టీనేజ్ మీద చేసే వీడియోస్ నిజంగా టీనేజర్స్ కష్టాలు, బాధలు చూసి చెల్లించిపోయిన తర్వాతనే ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను. ఈ సబ్జెక్టు, ఈ వీడియోస్, ఈ పుస్తకం రాయడానికి, కౌమారం శతకం పుస్తకం రాయడానికి నేను నిజంగా ఎన్నో పుస్తకాలు రిఫర్ చేశాను. ఎందరో మానసిక శాస్త్రవేత్తల్ని, వైద్యుల్ని, సైకాలజిస్ట్ని, సైకియాట్రిస్ట్ని అందరిని కన్సల్ట్ చేసి నేను రాసింది చూపించి వాళ్ళు బాగుంది, ఇది పనికొస్తుంది అన్నప్పుడే నేను ఈ సాహసం చేసి ఈ పుస్తకాన్ని, ఈ వీడియోస్ని చేస్తున్నాను. అందరూ గమనించగలరని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక మన కవితల్లోకి వెళ్దాం. తదుపరి కవిత, తమలో తమకే తెలియని శారీరక పెరుగుదల, బాలుర కన్నా బాలికలు ఎక్కువగా ఎదుగుదల, ఉర్చగయ్య దుస్తుల్ని తరచుగా మారుస్తారు, అద్దం వైపే ఎక్కువ ఆకర్షితులవుతారు అమృతపుత్ర. ఇది మనం చెప్పుకున్నది. శారీరకంగా పెరుగుతుంటారు, అద్దం వైపు ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు, చిన్న చిన్న మొటిమల్ని వాటిని కూడా ఒక అందం కిందనే చూసుకుంటారు, మేకప్ కిట్ల వైపు ఆకర్షితులు అవుతారు, మేకప్ చేసుకోవడానికి అలవాటు పడుతూ ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి భావం ఏం రాశానంటే, కొత్త అందాలతో శరీరాలు ఎదుగుతూ ఉండడం వలన దుస్తులు చిన్నవైపోతుంటాయి, అద్దం ముందు తమ అందచందాలు ఆరబోసుకొని ఆనందపడిపోతూ ఉంటారు, బాలుర కన్నా బాలికలే తొందరగా ఎదుగుతారు. అంటే ఆ సమయంలోనే వాళ్ళు రజస్వల కావడం, శరీర భాగాలు అభివృద్ధి చెందడం, ఆ సమయంలో తల్లి ఆడపిల్లకు అండగా ఉండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి నేర్పించడం చాలా అవసరం, అత్యవసరం. లేకపోతే వాళ్ళు అనారోగ్యాల పాలైపోతుంటారు. ఇక తదుపరి పద్యం, హావభావ ప్రకటన ముఖ కవళికలు, ఆధునిక పద్ధతిలో మాటామంతి. హావభావ ప్రకటన ముఖ కవళికలు, ఆధునిక పద్ధతిలో మాటామంతి. భాష కొంత మారిన యాస మారదు, భాష కొంత మారిన యాస మారదు, శరీర భాష మెనుగవును అమృతపుత్ర. అంటే వాళ్ళు ఇంకా చేంజ్ అవుతుంటారు కదా, శారీరకంగా కూడా మానసికంగాను వాళ్ళ భాష మారుతూ ఉంటుంది, స్టైల్స్ మారుతూ ఉంటాయి. ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని కాపీ చేయడానికి చూస్తూ ఉంటారు. అవన్నీ సహజం, జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దాని భావం ఏంటంటే, కౌమారపు మార్పులు వేగంగా జరుగుతుంటాయి, స్టైల్గా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ మెరుగవ్వడం అలవడుతుంది. తనను తాను ఎక్కువ ఊహించుకుంటారు, అందంగా కనబడాలని, ఎదుటి వాళ్ళకంటే, పక్క వాళ్ళకంటే, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ తనలో అందచందాలు కనబడాలని చెప్పేసి ఊళ్ళుతుంటారు. ఇంకా తర్వాత ఈ పద్యం, తిప్పి తిప్పి మాట్లాడుట నానార్థాలు, తిప్పి తిప్పి మాట్లాడుట నానార్థాలు, గేలి చేయు మాటలతో తుంటరితనము, గేలి చేయు మాటలతో తుంటరితనము, వ్యంగ్యాల్ని సంధిస్తూ ఆడుకోవడం, వ్యంగ్యాల్ని సంధిస్తూ ఆడుకోవడం,
అలవోకగా వస్తాయి అమృతపుత్ర, అలవోకగా వస్తాయి అమృతపుత్ర. ఇంకా వయసులో కొట్టెతనం ఎక్కువైపోతుంది, వ్యంగ్యంగా మాట్లాడడం, ఒకరినొకళ్ళు హాస్యం అపహాస్యం కాకుండా హాస్యం చేసుకోవడం, అట్లా ఆ కౌమార దశలో జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఇట్లా జరిగి ఈ ఆపోజిట్ జెండర్స్ ఆకర్షణ ఎక్కువైపోయి కొందరు ఏంటంటే తొందరపడి చేయకూడని పనులు చేయాలని పనులు కూడా చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఏమంటానంటే మరొక చిన్న పాట, ఒక 2 లైన్లు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తెలిస్తేలని అపరిపక్వ వయసులో, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, విందులు చేసింది. కొన్ని కోయిలలు ముందే కూసేస్తున్నాయి, విందులు చేస్తున్నాయి, ఎగిరిపోతున్నాయి, మళ్ళీ రెక్కలు దిగిపోయి వచ్చి అమ్మ నాన్నల దగ్గర పడిపోతున్నాయి. ఇటువంటి రియల్ స్టోరీస్ ఉన్నాయి. వాటిని నేను రాబో వీడియోస్లో విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంతవరకు వీడియోస్ చూడండి. ఇవన్నీ కూడా కౌమారులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని చెప్పి నమ్మకం.